విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి టూరిజం హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తోందని మంత్రులు పి నారాయణ, కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విశాఖ పార్లమెంటు సభ్యుడు శ్రీభరత్తో కలిసి కైలాసగిరిపై ఏర్పాటు చేసిన భారీ త్రిశూలాన్ని వారు ప్రారంభించారు. విఎంఆర్డీఏ, జీఏఎంసీ సంయుక్తంగా 3 కోట్ల రూపాయల వ్యయంతో ఈ త్రిశూల నిర్మాణం చేపట్టింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రులు సింగపూర్ తరహాలో విశాఖను ఐకానిక్ టూరిజం డెస్టినేషన్ గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. పెరుగుతున్న ట్రాఫిక్ కు అనుగుణంగా రహదారుల విస్తరణతో పాటు కొత్త రోడ్ల నిర్మాణం కూడా చేపడతామని చెప్పారు. ప్రకృతి సౌకర్యం, సముద్ర తీరాలు, పర్యాటక ప్రదేశాలతో విశాఖ ఇప్పటికే దేశ, విదేశీ పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అనేక దేశాలు వాళ్ళకు వచ్చే ఆదాయంలో చాలా ఎక్కువ భాగం టూరిజం మీద వస్తుంది. ఇలా సింగపూర్ తీసుకుంటే వాళ్ళకు వచ్చే ఆదాయంలో టూరిజం, అలా అనేక దేశాలు ఉన్నాయి. కాబట్టి మన దేశంలో కూడా ఈ టూరిజం శక్తిని డెవలప్ చేస్తే రాష్ట్రానికి వచ్చే ఆదాయం కాకుండా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఎక్కువ ఎంప్లాయ్మెంట్ టూరిజం వస్తుంది. ఈ రోజు ఈ నేపథ్యంలో ఇక్కడ కైలాసగిరి కొండపై ఐకానిక్ గా త్రిశూల్ నమరకం ఏర్పాటు చేశారు. ఇది 65 అడుగులు. ఆల్రెడీ ఇక్కడ రోడ్ ఒకటి ఉంది, జిప్ లైనర్ స్కై ఉంది, స్కై సైక్లింగ్, గ్లాస్ స్కై వాక్, తెలుగు మ్యూజియం ఉన్నాయి. అంతేకాకుండా దీనికి ఒక డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. ఈ విధంగా చేస్తే దీని ఒక పెద్ద టూరిజం హబ్ గా డెవలప్ చేయొచ్చు. ఈ రోజు దీని ఒక మంచి డిపిఆర్ తయారు చేయమని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. చాలా మంది ఇతర రాష్ట్రాల నుంచి విశాఖపట్నానికి రావడం, ఈ ప్రాంతంలో ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం చూడడం. ఎందుకంటే ఇక్కడ ఈస్టర్న్ ఘాట్స్ అనేది సీకి దగ్గరగా కనెక్టివిటీ అవుతుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఆ బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా కైలాసగిరిని నుంచి చూస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. మరి అలాంటి ఈ కైలాసగిరికి అత్యున్నతంగా డెవలప్మెంట్ అనేది గత సంవత్సరాలుగా జరుగుతూ ఉంటే ఈ రోజు ప్రత్యేకించి గతంలో ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు పెట్టి కైలాసగిరి ఒక అర్థం తీసుకొచ్చి దాన్ని పెట్టడం జరిగింది. మరి అలాగే ఈ రోజు త్రిశూలం ఉంటే బాగుంటుందని గౌరవ మంత్రి గారు నారాయణ గారికి చెప్పడం, వెంటనే దానికి శాంక్షన్ ఇవ్వడం చాలా మంచి విషయం తెలియజేసుకుంటున్నాను. చాలా ఆహ్లాదమైన వాతావరణంలో ఈ కొండకి ఇరుపక్క హైవే వైపు ఇది ఈ త్రిశూలం పెట్టి ఇటువైపు నుంచి ఒక 5 కిలోమీటర్లు, అటువైపు నుంచి కూడా ఒక 3-4 కిలోమీటర్స్ కి త్రిశూలం కనిపించేలాగా చేయడం ఖచ్చితంగా ఒక వైజాగ్ కి ఒక మంచి ల్యాండ్ మార్క్ అవుతుందనే విషయాన్ని అందరికీ తెలియజేసుకుంటూ